ఈసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ 1:37 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం. నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటున కూడా అర్థం కాదు. దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోట్ ఇస్తున్నా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు. ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకి 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం. ఏంది అలిగేషన్స్? కొంచెం అర్థం ఎవరితో ఉన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్నా మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కన్నా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానంటే కాదు అది అర్థం. అండ్ టు బీ వెరీ క్లియర్, ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి. ఆ రోజు రాత్రి ఒక 6 hours నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజెస్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే. బట్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు. మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు. వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు. తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట? ఏంది అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. మీ విజ్ఞతగా నేను వదిలేస్తాను, వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాను, నన్ను విమర్శించే వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాను. ఎంత నీచమంటే ఈ 3 ఏళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే, ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే, మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే, మా నాన్న వయసు 74 ఏళ్ళు, లోపల జైల్లో మగ్గుతాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న, నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని, నాకేంది కర్మ అని బాధపడతాడు. పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే. అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు. ఆ ఉదయ్ అనే పిల్లోడు, వాని మీద అలిగేషన్ ఏంది? మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతానంట. నేను రోడ్లో తిరిగితే రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్సా అండి? అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. అయినా ఐ స్టిల్ సే, ఇంత అనుభవించిన తర్వాత కూడా, ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా, ఎవడో అంటాడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని. ఏందా రిలీఫ్? నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్. నేను నరకం అనుభవిస్తాను. నాకు అది రిలీఫ్ ఎట్లయితుంది? నాకు సంబంధమే లేదు ఆ కేసుతో. యాంటిసిపేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టు అంట. ఈ నోటికి వచ్చింది మాట్లాడతారు.